కల్కి 2898 చిత్రంతో మరోసారి తెలుగుడి సత్తా అందరికీ అర్థమైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్తో ముడిపెడుతూ నాగ్ అశ్విన్ సినిమాను తెరకెక్కించిన విధానానికి ఆడియన్స్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. సౌత్ ఇండియాతో పాటు నార్త్లో కూడా సినిమాకి బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ చిత్రంలో కనిపించిన క్యామియోలు ఆడియన్స్ చేత విజిల్స్ వేయించాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, ఆర్జీవి, అనుదీప్, ఫరియా అబ్దుల్లా ఇలా పలువురు స్టార్లు ఇందులో అతిథి పాత్రల్లో మెరిశారు. తాజాగా తన పాత్రపై మృణాల్ రియాక్ట్ అయ్యారు. కల్కి సినిమాలో అంత చిన్న పాత్ర ఎందుకు చేశారంటూ మృణాల్ ఠాకూర్ ను ఆమె ఫ్యాన్స్ అడుగుతున్నారు. దీనికి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు మృణాల్. నిజానికి కల్కిలో క్యామియో చేయాలని మూవీ టీం నన్ను సంప్రదించినప్పుడు నేను ఒక్క ముక్క కూడా అడగలేదు. సినిమా కథ గురించి కానీ నా పాత్ర గురించి కానీ ఏం అడగకుండానే ఎస్ చెప్పేశానని చెప్పారు. ఎందుకంటే ఖచ్చితంగా కల్కి రిలీజ్ అయిన తర్వాత సంచలనం క్రియేట్ చేస్తుందని నాకు ముందే తెలుసని చెప్పుకొచ్చారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో భాగమైనందుకు నాకు సంతోషంగా ఉంది అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పారు. అయితే ఈ చిత్రంలో మృణాల్ దివ్య అనే పాత్రలో నటించారు. ఈ క్యారెక్టర్ సినిమా తొలి 10 నిమిషాల్లోనే వస్తుంది. వైజయంతి మూవీస్ గత చిత్రం సీతారామంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించింది. ఇంత మంచి పాత్రను తనకి ఇచ్చినందుకే కల్కిలో చేసినట్లుగా ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే మృణాల్ చివరిగా విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో కనిపించారు. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక కల్కిలో సుప్రీం ఆస్కిన్ పాత్రలో కనిపించిన కమల్ క్యారెక్టర్ కి కూడా కేవలం 2-3 షాట్సే ఉంటాయి. సినిమా చూసిన తరువాత కమల్ దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈ చిత్రంలో తాను చాలా తక్కువ సమయమే కనిపిస్తానని, తన పాత్ర మొత్తం 2వ పార్ట్లోనే ఉంటుందని కమల్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకి అద్భుతమైన రివ్యూలు రావడం తనకి ఆనందంగా ఉందని అంటున్నారు కమల్ హాసన్. ఇక కల్కి చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 191.5 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ వీకెండ్లో కల్కి భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది.